JNP టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది JNP. సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రకటించడం హర్షించదగిన పరిణామమని వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికారి శ్రీ పోకల కిరణ్ మాదిగ పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్ అమలు చేయాలని సుప్రీంకోర్టు 7 మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు, అలాగే ఏకసభ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. క్రిమి లేయర్ రద్దు చేయాలని తెలంగాణ మంత్రివర్గ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా గణాంకాల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ కోటాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. భారతీయ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గొల్లపల్లి దయానందరావు, మాదిగ మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్, సమగర మోచి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణి ప్రేమ్రాజ్, గ్రేటర్ హైదరాబాద్ మాదిగ సంఘాల కూటమి అధ్యక్షులు కొండ్రారాజు, కార్మిక సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి జగదీష్, ప్రముఖ వాగ్గేయకారులు, ప్రజా గాయకులు మాస్టర్ జి, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కేబి శ్రీధర్, మాదిగ సంఘాల మహాకూటమి, మాల మాదిగ ఉపకులాల ఐక్య మండలి, PMRPS, భారతీయ ప్రజా సంఘాల జేఏసీ, జైభీం మహిళా విభాగం, బీసీ యువజన సంఘాల జేఏసీ, STRS తదితరులు మద్దతు తెలిపారు. సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి పలుకుతూ ఆగస్టు 1, 2024న ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో వారు వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయడం, ఈ ప్రకటనతో పాటు మంత్రివర్గ కమిటీ, అదేవిధంగా జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఏకసభ్య కమిషన్ వేయడం, ఈలోపు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా వారు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి మంత్రివర్గ నిర్ణయాన్ని అమలుపరచడంలో వారు తీసుకున్న చొరవని బట్టి యావత్ మాదిగ సమాజమే కాదు 59 కులాల దళితులందరం కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ, ఇదే సందర్భంలో గత 30 ఏళ్ల పైచిలుకు ఉద్యమంలో ఈ ABCD వర్గీకరణ సృష్టికర్త అయినటువంటి అమ్మ సదాలక్ష్మమ్మ గారికి వారి ఆత్మ కూడా శాంతించే విధంగా యావత్ మాదిగ సమాజం అంతా వారికి ఈ సందర్భంగా రుణపడి ఉంటుందని చెప్పేసి సదాలక్ష్మమ్మ గారికి తెలియజేస్తూ, ఈ ఉద్యమంలో అమరులైనటువంటి ప్రతి అమరవీరులకి ఈ యొక్క వర్గీకరణ విజయాన్ని అంకితం చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ABCD వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో 2004లో ఏదైతే ఇవి చెన్నయ్య గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది వర్గీకరణ న్యాయమైంది కాదంటూ ఆయన వేసినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ఆ అడ్డుని తొలగించుకోవడానికి దాదాపుగా 2024 వరకు పోరాడినటువంటి దేవేందర్ సింగ్ అనేటటువంటి నాయకునికి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలందరూ కూడా ఎప్పటికీ దేవేందర్ సింగ్ కి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ABCD వర్గీకరణ నినాదం పేరుతో ఆ మహాతల్లి సదాలక్ష్మమ్మ ఇచ్చినటువంటి పిలుపునందుకొని లక్షలాది మంది మాదిగలు చైతన్యమవుతున్న క్రమంలో ఒక పక్కన ఈ ఉద్యమం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే రాష్ట్రాలు చేసుకోవచ్చనే నినాదాన్ని మేము మొదటగా ఎత్తుకొని దయానందన మేము ఢిల్లీలో కూడా రాష్ట్రాలకు అధికారాలు కల్పించాలని చెప్పేసి దండోరా ధర్మదీక్షను మేము 2018, 2020, 2022లో కూడా జరిపి ప్రధానమంత్రికి, రాష్ట్రపతులకి, అక్కడ ఉన్నటువంటి మంత్రుల, కేంద్ర మంత్రులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అవన్నిటిని పరిశీలించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉషా మెహ్రా కమిషన్ రావడానికి
ఆనాటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు హోంమంత్రిగా ఈ కమిషన్ రిపోర్ట్ అనుకూలంగా వచ్చేంత వరకు ఈ మాదిగల మధ్య సమన్వయం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసినటువంటి జానారెడ్డి గారికి, వీరికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పరిస్థితులలో వర్గీకరణ ఉద్యమం ఇంత జాప్యం జరగడానికి, ఈ రాష్ట్రంలో ఈ వర్గీకరణ ఉద్యమాన్ని మాదిగలలో ఉన్నటువంటి ఈ యొక్క చైతన్యాన్ని అడ్డం పెట్టుకొని 30 ఏళ్ళు ఏదైతే ఈ రాష్ట్రాలకు అవకాశాలు ఇస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసుకునేటటువంటి సమస్యని 2004 ఈవి చెన్నయ్య గారు అడ్డుపడ్డ రోజు నుంచి మొదలుకుంటే 2024 వరకు ఏనాడు ఈ కేసు విషయంలో గాని కోర్టుకు పోనటువంటి నాయకులు మాదిగలని వర్గీకరణ అనే ఉద్యమం పేరుతో సుదీర్ఘంగా నడిపించి మోసం చేసిన నాయకులను కూడా ఛేదించి ఈ వర్గీకరణని సాధించి పెట్టి ఈ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ పార్టీలకి, జెండాలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమంలో అనేక కమిషన్లను, అనేక అసెంబ్లీ తీర్మానాలు చేసిన ప్రతి పార్టీకి, ప్రతి నాయకులకు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఏబిసిడి వర్గీకరణ జరగాలనే నినాదానికి ముందు ఎస్సీ రిజర్వేషన్లు ఒకే సామాజిక వర్గం అనుభవిస్తుందని చెప్పేసి జరిగిన ఈ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి భయపడకుండా సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరెన్ని ఇబ్బందులు కలిగించినా తాను ధైర్యంగా మొక్కపోని దీక్షతోని వర్గీకరణ సాధించడంలో రేవంత్ రెడ్డి గారు చూపించిన చొరవని మొత్తం మాదిగ సమాజం, మాదిగ ఉపకులాలు ఎవరు కూడా ఎప్పటికీ మర్చిపోరనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఈ క్రమంలో ఇంకొక డిమాండ్ కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టబోతున్నాం. ఇది సుప్రీంకోర్టు ఏదైతే 7 సభ్యుల ధర్మాసనం మాట్లాడుతూ వారు ఈ యొక్క వర్గీకరణ ఫలాలు కింది స్థాయికి చేరాలంటే ఖచ్చితంగా ఈ దళితులలో ఉన్నటువంటి సంపన్నులని ఈ రిజర్వేషన్ ఫలాల నుంచి వీరిని దూరం పెడితేనే తప్ప ఇది జరిగే పని కాదు. వర్గీకరణ ఖచ్చితంగా క్రిమి లేయర్ కూడా అమలు చేస్తూ వర్గీకరించాలని చెప్పి సూచన చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఏకసభ్య కమిషన్ కూడా ఈ యొక్క ప్రజలలో ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని దాదాపు 8,000 పైసలకు వినతులని సేకరించినటువంటి ఈ యొక్క కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చాలా స్పష్టంగా ఇందులో ఎవరు సంపన్నులు ఉన్నారు, దీంట్లో ప్రధానంగా ఎమ్మెల్యే కుటుంబాలని, ఎంపీల కుటుంబాలని, అదే విధంగా గ్రూప్ 1 ఆఫీసర్స్ ని, తర్వాత మేయర్లని, జడ్పీ చైర్మన్లని ఈ యొక్క క్రిమి లేయర్ లో వీళ్ళని క్రిమి లేయర్ కింద తీసుకురావాలని చెప్పేసి ఎంతో గొప్ప సూచన చేస్తే దీంట్లో మంత్రివర్గం మాత్రం ఆ యొక్క సిఫారసులను తిరస్కరిస్తూ క్రిమి లేయర్ ని అమలు చేయకుండా క్రిమి లేయర్ కి ఏదైతే సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులని తిరస్కరించడం వల్ల నిజంగా మేము ఈ 30 సంవత్సరాల పోరాటం, మా భార్య బిడ్డలని, మా తల్లిదండ్రులని, మా కుటుంబాలని, మా జీవితాలని త్యాగం చేసి జైలు జీవితాలు అనుభవించి అనేక పోరాటాలు, లాఠీ దెబ్బలు, మా మొత్తం ఈ మాదిగ జాతిలో అనేక మంది యువకులు తమ జీవితాలనే అంకితం చేసుకొని పోరాడితే తిరిగి ఏ సంపన్నులు అనుభవిస్తున్నారైతే ఇంతకాలం ఉద్యమం జరిగిందో ఈ యొక్క రిజర్వేషన్ల అమలు వర్గీకరించిన తర్వాత కూడా ఈ 3 గ్రూపులలో ఉన్నటువంటి సంపన్నులే దీన్ని అనుభవించే పరిస్థితి. ఇది ఒక మా మాట కాదు, ఈ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట, మా మాట కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ఏదైతే షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ ఉన్నదో అది కూడా అదే విషయాన్ని వ్యక్తపరిచింది కనుక దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే, అయ్యా మీకు నిజంగా పేద బలహీన వర్గాల ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మేము చూస్తా ఉన్నాం. వర్గీకరణ విషయంలో మీరు తీసుకున్నటువంటి చొరవ మొత్తం మాదిగ సమాజమే కాదు, యావత్ సమాజం కూడా మీ యొక్క స్ఫూర్తిని చూసి ఆశ్చర్యపోతూ హర్షిస్తున్నటువంటి పరిస్థితులలో మీరు కనుక క్రిమి లేయర్ విషయంలో ముందు అడుగు వేయకపోతే ఏదైతే మంత్రివర్గం తిరస్కరించిందో దాన్ని తిరిగి మీరు పునరాలోచన చేయకపోతే అట్టడుగునున్నటువంటి దళితుల్ని తిరిగి సంపన్న వర్గాలు మోసం చేసి
ఈ రిజర్వేషన్ ఫలాల్ని దోసుకునేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది కనుక దయచేసి నేను చేతులు జోడించి అడుగుతా ఉన్నాను, క్రిమి లేయర్ ని మీరు అమలు చేయాల్సిందే. కమిషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం దయచేసి మీరు ముందుకు పోవాలని చెప్పేసి మంత్రివర్గానికి, నిజంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి దళితులుగా చెప్పబడుతున్నటువంటి మాల మాదిగలు కాకుండా మాల ఉపకులమైనటువంటి మల్లు రవి గారు అందులో ఉండడం వల్ల, అదే విధంగా ఈయన మాదిగో కాదు మరి ఈయన మాదిగ ఉపకులం అర్థం కాని పరిస్థితిలో మాలల్ని కూడా, మాదిగల్ని ఏ దళితుడు పోయినా కనీసం తన నోటి మాట ద్వారా ప్రేమగా పలకరించి అగౌరవంగా మాట్లాడే ఈ యొక్క దామోదర్ రాజనరసింహ గారు ఆ మంత్రివర్గ కమిటీలో ఉండడం వల్ల మాకు తీవ్రమైన నష్టం జరిగింది కనుక దయచేసి దామోదర్ రాజనరసింహ గారు నేనే చేసినట్టుండు, దామోదర్ రాజనరసింహ గారిని నేను చర్చకు పిలుస్తా ఉన్నా. ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో మీ పాత్ర ఏందని అడుగుతా ఉన్నాం. మీరు క్రిమి లేయర్ ని అమలు కాకుండా మంత్రివర్గంలో ఉండి దాన్ని రద్దు చేపేయటమేనా మీ పాత్ర అని అడుగుతా ఉన్నాం. మీరు ఏ రోజన్నా వర్గీకరణ ఉద్యమంలో 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం లేనప్పుడు ఉద్యమంలో ఎక్కడన్నా భాగస్వాములు అయ్యారా? లేదు గతంలో ఎప్పుడన్నా భాగస్వాములు అయ్యారా అని అడుగుతా ఉన్నాం. మీరు క్రిమి లేయర్ ని రద్దుపరిచే విషయంలో ఉన్నారంటేనే మీరు ఈ సంపన్న వర్గాల పక్షపాతులుగా మీరు మల్లు రవి గారు ఉన్నారని ఆడ క్లియర్ గా అర్థమవుతా ఉన్నది కనుక పేదలు, దీనులు, దరిద్రుల పక్షాన ఉండేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు విశ్వాసం ఉన్నది కనుక మీరు ఏ రోజు దళితుల పక్షపాతిగా, దళిత మంత్రిగా మీరు ఎక్కడ కూడా మాకు కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. మా సమస్యలు ఏమైనా చెప్పుకుందామని వస్తే కూడా అగౌరవంగా మాట్లాడేటటువంటి దరిద్రపు పరిస్థితి మీలో కనబడుతున్న ఈ క్రమంలో మీరేదో క్రెడిట్, మీకు ఎవరికి క్రెడిట్ వస్తుంది అనేది కాదు. ఈ యొక్క వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకి ఈ యొక్క వర్గీకరణ యొక్క ఫలాలు అనుభవించే అవకాశం రావాలి, అట్టడుగునున్నటువంటి దళితులకు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం కనుక మాదిగల పేరుతో మంత్రిగా ఉన్నా మాకు అత్యంత ప్రమాదం జరుగుతుంది కనుక తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈయనని మంత్రివర్గం నుంచి తప్పివలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మల్లు రవి గారి సలహాలు దయచేసి తీసుకోవద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో వీళ్ళు దరిదాపుగా ఎక్కడ వీళ్ళ పాత్ర నాకు కనపడదు. ఎందుకంటే ఈ ఉద్యమం పేరుతో వచ్చిన నాయకుడు ఎన్నడూ సుప్రీంకోర్టుకు పోయిన సందర్భం లేదు. ఇక్కడ మాదిగల్ని రెచ్చగొట్టి మహాసభలు పెట్టి ఆనే పక్కనున్నటువంటి మాల సోదరుల్ని రెచ్చగొట్టే ఉద్యమాలు జరిగినాయి తప్ప మాదిగల్ని కూర్చోబెట్టి, మాదిగ మేధావులను కూర్చోబెట్టి ఏ రోజు సమన్వయం చేస్తూ వర్గీకరణ ఉద్యమానికి స్వస్తి చెప్పేటటువంటి నిర్ణయాలు ఎన్నడూ జరగలే. పైగా ఒక పార్టీ ఈ పని చేస్తుందని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ ఏ రోజన్నా వర్గీకరణ ఉద్యమాన్ని చేయడానికి పూనుకుందా? 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని 10 సంవత్సరాలు మాదిగల్ని వంచి అవమానించడం వల్ల పక్షాన ఉంటూ ఆ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న నాయకులను ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక పక్కన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆధారం చేసుకొని ఇక్కడ ఈ ముఖ్యమంత్రి నిండు శాసనసభలో వర్గీకరణ మేము సాధించి పెడతామన్న క్రమంలో అదే శాసనసభలో మాదిగ ప్రతినిధులు ఉన్నారు. ఏ మాదిగ ప్రతినిధి కూడా వర్గీకరణకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఏ మేధావులు వర్గీకరణకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వనప్పుడు ఒక పక్క వాళ్ళని మనువాదులని చెప్తూ, ఒక పక్క వాళ్ళని రెచ్చగొడుతూ ఈ యొక్క వర్గీకరణ అడ్డుకోవడానికి నేటికి కుట్రలు జరుగుతున్న ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ సంఘాల మహాకూటమి ఎంతో అండగా నిలబడి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో నేటికి కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు, అసెంబ్లీలో వారు తీర్మానం పెట్టేంత వరకు కూడా పూర్తిగా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి వర్గీకరణ మేము సాధించుకున్నాం. ఈ సాధించుకున్న వర్గీకరణ ఫలాలు ఎవరికి అందాలి? ఇక్కడ క్రిమి లేయర్ అంటే అట్టడుగు నన్ను ఒక పెద్ద మనుషులు పిలిపించి అడుగుతా ఉన్నారు, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అని నన్ను బెదిరిస్తా ఉన్నారు. ఏమన్నాయంటే, నువ్వు ఈ సంపన్నులతో పెట్టుకుంటున్నావు, వీళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వు ఎట్లా ముందుకు పోతావు, వీళ్ళ యొక్క ఆర్థిక సహకారం లేకుండా నువ్వే పని చేయగలుగుతావా అని నన్ను అడుగుతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, గుండెల మీద చేసుకొని దీక్ష సాక్షిగా చెప్తున్నా,
ఏ నాయకుడు, ఈ సంపన్నుడైన నాయకుడి దగ్గరికి నేను వెళ్ళి ఏ రోజు నేను చేయి దాసి ఉద్యమం నడపలేదు. ఈ సంపన్నుల వర్గాలలో ఉన్న ఏ అధికారి దగ్గరికి వెళ్ళి అయా నీ సహాయం చేయని నేను అడగలేదు. నేను ఒకటే లక్ష్యంతో దాదాపు 25 ఏళ్ళు ఈ దండోరా ఉద్యమంలో నా ప్రాణాలను చేత అనేక సందర్భాల్లో చివరంచులు చూసి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఈ సంపన్నులతో, ఈ 1% ఉన్న సంపన్నులతో నాకు పని లేదు. 99% ఉన్న అట్టడుగున ఈ రోజు కూడా చదువులకు దూరమై, అధికారానికి దూరమై, కనీసం ఆర్థికంగా తినడానికి తిండి లేకుండా అనేక అవమానాలకు బాధలు పడుతున్నటువంటి నా యొక్క ఈ దళితులు, అట్టడుగునున్నటువంటి నా మాలమాదిగా ఉపకులాల కోసమే ఈ క్రిమి లేయర్ను అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను.